స్థితిలో ఉన్నటువంటి మిమ్మలను, మీ అలసిన స్థితి నుండి, మీ కృంగిన స్థితి నుండి, కృషించిన స్థితి నుండి మీకు విడుదలనిచ్చి మిమ్మల్ని ఆశీర్వాదములతో నేను నింపుదును. స్తోత్ర. దీవెనలతో నింపుదును. స్తోత్ర. క్షేమాభివృద్ధిని కలిగించి కృపాక్షేమములతో మిమ్మలను నింపుదుననేటువంటి మాటలు దేవుడు ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో నింపుట అనేటువంటి ఈ సబ్జెక్టులో ఈ మాటను బట్టి ఏ ఏ విషయాలలో దేవుడు మనలను ఏ ఏ పరిస్థితుల్లో దేని ద్వారా ఆయన నింపేవారై ఉన్నారో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. నెంబర్ 1, భాగ్యముతో నేను నింపుతానని మాట్లాడుచున్నాడు. దేనితో చెప్పండి? చెప్పండి. దేనితోటి? వాక్యముతో. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. నీవు ఇంకను ప్రకటన చేయవలసినది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇక నా పట్టణములు వాక్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును. యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పలుకుచున్నటువంటి మాట ఏమని పలుకుచున్నాడు? ప్రవక్త ద్వారా, నీవు ఇంకను ప్రకటన చేయవలసినది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. దేని చేత చెప్పాలి? దేని చేత? వాక్యము చేత నింపబడునని దేవుడు మాట్లాడుచున్నాడు. వాక్యం అంటే అర్థమేమిటి? సంపద, ఐశ్వర్యము, భాగ్యము. భౌతిక సంబంధమైన భాగ్యం ఉన్నది, ఆత్మ సంబంధమైన భాగ్యము కూడా ఉన్నది. విశ్వాసము గురించి ఒక భాగ్యము, విశ్వాస భాగ్యము అని వాక్యము సెలవిస్తున్నది. రక్షణను గురించి రక్షణ భాగ్యము అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అయితే దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఈ భాగంలో జకర్యా ద్వారా తన ప్రజలతో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఏమని అంటే, ఇదిగో నా ప్రజలతో నీవు ఈ మాట చెప్పవలసిన అవసరత ఉన్నది. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు వాక్యముతో మరి ఎక్కువగా నింపబడును. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. నా పట్టణములు మరి ఎక్కువగా వాక్యముతో నింపబడును. పట్టణము అనగా పరిశుద్ధులకు సాదృశ్యముగా ఉన్నది. యెరూషలేమును గురించి దేవుడు కొంతమంది ప్రవక్తల ద్వారా యెరూషలేమును పట్టణము అని సంబోధిస్తూ వచ్చారు. అంటే ఏమిటి దాని అర్థము? పట్టణము అంటే అక్షరార్థముగా పట్టణమని కాదు. పట్టణమనగా సంఘము, పట్టణమనగా పరిశుద్ధులు,
పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారిని దేనితో నింపుతానంటున్నాడు? చెప్పాలి. దేనితోటి? వాక్యముతో నేను నింపుదును. చప్పట్లు కొట్టి వైపొచ్చుగా ప్రభువు నీవింకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు వాక్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇక యెహోవా సియోనును ఓదార్చును. అంటే సియోనును ఎందుకు ఓదార్చాలని దేవుడు చూస్తున్నాడు. దేవుని ప్రజలు చెరలో ఉన్నారు. చెరలో ఉండటం బట్టి వారికి దుఃఖములో ఉన్నారు. వారు కృంగిన స్థితిలో ఉన్నారు. ఐశ్వర్యమును కోల్పోయి ఉన్నారు. గృహమును కోల్పోయి ఉన్నారు. సంపద కోల్పోయి ఉన్నారు. చెరలో ఉన్న వారికి నెమ్మది లేదు. చెరలో ఉన్న వారికి సమాధానం లేదు. చెరలో ఉన్నటువంటి వారికి ప్రియమైన దేవుని బిడ్డలారా మానసిక క్షోభ కలిగి ఉన్నారు. అందుకని ఆయన అంటాడు కదా, ఇదిగో ఇకను నేను నా పట్టణములను వాక్యముతో నింపుచూ ఉన్నాను. నా ప్రజలకు నేను చెప్పానని చెప్పు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, వాక్యముతో నింపడమే కాదు, నా ప్రజలను వాక్యవంతులుగా చేస్తాను. పలు విధములైనటువంటి ఐశ్వర్యమునిచ్చి, ఆహారమునిచ్చి, ఆశీర్వాదములతో నింపడం, దీవించడం, ఆశీర్వదించడం, వారి ప్రతి అవసరత లోటులు తీర్చడమే దేవుడు వాక్యముతో నింపుతానని చలవిస్తున్నటువంటి మాటని మీకు జ్ఞాపకము చేస్తున్నాను. తర్వాత ఏమంటున్నాడంటే, ఇకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొను. నేను కోరుకుంటున్నాను నా ప్రజలను, నా సంఘమును నేను కోరుకుంటూ ఉన్నాను. సియోనును నా సంఘమును నేను విడిచిపెట్టేవాడను కాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. స్వచ్ఛందా సియోను వాసి సార్వాధికారి కాస్తూరి పూరాసి స్వచ్ఛంద సియోను వాసి సార్వాధికారి కాస్తూరి పూరాసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడలారా, ఆయన సియోనును ఓదార్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంటే ఆయన సంఘముగా, ఆయన ప్రజలుగా, ఆయన భక్తులుగా, ఆయన పిల్లలుగా ఉన్నటువంటి వారిని ఒకటి భాగ్యము చేత నింపుతానని మాట్లాడుచున్నాడు. అంత మాత్రమే కాదు, రెండవ మాట ఏమిటంటే అక్కడున్నది, నేను సియోనును ఓదార్చుదనని మాట్లాడుచున్నాడు. చేరికూడి వచ్చిన దేవుని బిడలారా, నీవు ఏ విషయములో లోటు కలిగి ఉన్నావో, ఏ విషయములో కొరత కలిగి ఉన్నావో, ఏ విషయములో కృంగిపోవచ్చు ఉన్నావో, భాగ్యముతో నింపుతానని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ లోటు నిత్యము ఉంటుందనుకోవద్దు. ఆ కొరత నిత్యము ఉంటుందనుకోవద్దు. ఆ కరువు నిత్యము ఉంటుందనుకోవద్దు. ఏ రూపము చేతనైనప్పటికీ ఏదో ఒక విధముగా ఆశీర్వాదమునిచ్చి, దీవెనలనిచ్చి నిన్ను భాగ్యవంతులనుగా చేసి ఆయన తన దీవెనల ఆశీర్వాదముల చేత నింపుతానని మాట్లాడుచున్నాడు. తరువాత ఏ విషయములో దుఃఖపడుచున్నావో, ఏ విషయములో మరి ఏడ్పు కలిగి ఉన్నావో, ఏ విషయములో దుఃఖపడుచు, ఏ విషయములో దేవునికి దూరమైపోవచ్చు, ఇక నా స్థితి ఇంతేనా అనుకుంటున్నావేమో, నిన్ను ఓదార్చే దేవుడు ఉన్నాడు, మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం.
ఆయన అంటున్నాడు కదా, సియోను కుమారి, ఇకను యెహోవా సియోనును ఓదార్చునని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, భాగ్యముతో నింపే దేవుడని మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. నింపుట రెండవ మాటను మీకు జ్ఞాపకము చేయాలని తలస్తూ ఉన్నాను. రెండవదిగా చూస్తే, రెండవ పాయింట్, లూకా సువార్త 5వ అధ్యాయము 7వ వచనం, దోనెలు మునుగునట్లు నింపుట, దోనెలు మునుగునట్లుగా నింపుట. లూకా 5:7, వారు వేరొక దోనిలో ఉన్న తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోనెలు మునుగునట్లు నింపిరి. చాలు. ప్రియమైన దేవుని బిడలారా, పేతురు రాత్రంతయు ప్రయాసపడ్డాను అని దేవునితో, ప్రభువారితో చెప్పాడు. ప్రభువారు అన్నారు, అయినా పర్వాలేదు, నీ దోనెను లోతుకు నడిపించని చెప్పాడు. లోతుకు నడిపించాడు. లోతుకు నడిపించబడిన తరువాత ఇప్పుడు వలలు వేయండి, చేపల పట్టుటకు వలలు వేయుడని చెప్పినప్పుడు అప్పుడు అంటాడు కదా పేతురు గారు, నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాడు. ఇప్పుడు దేవుని మాటను బట్టి, యేసయ్య మాటను బట్టి ఇప్పుడు పేతురు ఏం చేశాడు? వల వేశాడు. వల వేసిన వెంటనే చేపలు ఎలా పడినవి? విస్తారమైన చేపలు. చెప్పండి, విస్తారమైన చేపలు పడినవి. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. హల్లెలూయా. వారు వేరొక దోనెలోనున్న ఆ విస్తారమైన వలలు పిగిలిపోవుచుండగా విస్తారముగా చేపలు పడుటను బట్టి 7వ వచనములో వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. అప్పుడు వేరే దోణిలో ఉన్నటువంటి వారు వచ్చి ఏం చేశారు? 2 దోనెలు మునుగునట్లు నింపిరి. 2 దోనెలు మునుగునట్లు నింపిరి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి అందరూ. 2 దోనెలు. ప్రియమైన దేవుని బిడలారా, దోనె సంఘమును చూపిస్తూ ఉన్నది. దోనె ఒక వ్యక్తి జీవిత విధానమును చూపిస్తూ ఉన్నది, లేక ఒక కుటుంబ విధానాన్ని చూపిస్తూ ఉన్నది దోనె. 2 దోనెలు ఇక్కడ ఉన్నది. చెప్పండి, ఎన్ని దోనెలు? అందరూ చెప్పండి, ఎన్ని దోనెలు? 2 దోనెలు. 2 దోనెలు అంటే ఈ భాగంలో మనము చూచినట్లయితే యేసుక్రీస్తుల వారు ప్రతి గ్రామానికి ఇద్దరిద్దరి చొప్పున పంపించాడు. ఒకరినా ఇద్దరినా? ఇద్దరి చొప్పున పంపించాడు. అంత మాత్రమే కాదు, నా నామమున ఎక్కడ 2-3 కూడి ప్రార్థింతురో వారి మధ్యలో నేను ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, 2 దోనెలు అంటే ఆశీర్వాదకరమైన జీవితమును చూపిస్తూ ఉన్నది. వారు వచ్చి 2 దోనెలు నింపిరి. అక్కడ ఉన్నటువంటి మాట, దేవుని సన్నిధికి వచ్చే ప్రతివారు, ఒక్కొక్క వ్యక్తి తన కోసమే కాదు, తన సహోదరుడు కోసము, తన సహోదరి కోసము కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా, నా వలే నా సహోదరిని నింపండి,
నా వలె నా సహోదరుడు కుటుంబాన్ని కూడా నింపండి. నా సంఘమును మీ దీవెనలతో నింపండి, నా కుటుంబాన్ని మీ దీవెనలతో నింపండి. అంత మాత్రమే కాదు, నా సహోదరిని నా సహోదరుడు కుటుంబాన్ని కూడా మీ దీవెనలతో నింపండి. ఈ చేపలు ప్రియులారా దేనిని చూపిస్తూ ఉన్నది అంటే ఆత్మలను చూపిస్తూ ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. చేపలు ఆత్మలను చూపిస్తూ ఉన్నవి. మాత్రమే కాదు, విస్తారమైనటువంటి చేపలు మనము చూస్తూ ఉన్నాము. అయితే పేతురు దోనె నిండిపోయినది, వల కూడా నిండిపోయినది. ప్రక్క దోని వారిని పిలిచినప్పుడు వారు వచ్చి సహాయము చేస్తే 2 దోనెలు నిండిపోయినవి, నింపబడి ఉన్నవి. దేవుడు నింపాడు చేపలతో. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. అంటే మనమే కాదు, మన పక్కనున్నటువంటి తోటి సహోదరుల కుటుంబము కూడా నింపబడాలి దీవెనలతోని మనము కోరుకోవాలి. మన ప్రక్క ఉన్న సహోదరుల కుటుంబాలు కూడా దీవెనలతో నింపబడాలి అని కోరుకోవాలి. దీవెనకరమైన జీవితము, ఈ చేపలు దీవెనకరమైన జీవితం, చేపలు ఆశీర్వాదకరమైన జీవితం. చేపలు ప్రియులారా విస్తారమైన దీవెనలను ప్రియులారా పొందుకునే దానికి సాదృశ్యముగా ఉన్నది. అంటే ఈ చేపలు భక్తులకు లేక విశ్వాసులకు, దేవుని నమ్మిన వారికి సూచనగా ఉండగా అందరూ ఆశీర్వదించబడుదుముగాక. సంఘములో అందరము ఆత్మల చేత దేవుని మందిరములో, దేవుని సంఘములో నింపబడినటువంటి అనుభవము కలిగి ఉందుముగాక. కొట్టాలి, చపళ్ళ కొట్టి వైంపచాలి ప్రభు నామమును. 2 దోనెలు నింపిరి అని మనము చూస్తూ ఉన్నాం. ఏమాత్రము కూడా దేవుని సన్నిధానములో వరములతో నింపబడి ఉండాలి సంఘము. ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి కూడా దీవెనలతో నింపబడి ఉండాలి, ఆశీర్వాదములతో నింపబడి ఉండాలి. దేవుని వరములతో, కృపా వరములతో ప్రియులారా నింపబడి ఉండాలి అనేటువంటి దానిని ఈ చేపల యొక్క అనుభవం మనము నేర్చుకోగలుగుచూ ఉన్నాము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కనుక ప్రయాసంతా మర్చిపోయాడు. అపోస్తుడైనటువంటి పేతురు పడిన ప్రయాసంతా మర్చిపోయాడు. కారణం ఏమిటంటే దేవుడు తన దోనెను, ప్రక్క దోనెను కూడా ఇప్పుడు ఏం చేశాడు? నింపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని సంధికి వస్తున్న ప్రతివారు, దేవుని ఆరాధిస్తున్న ప్రతివారు, దేవుని మహిమపరుస్తున్న ప్రతివారు, రక్షించబడిన ప్రతివారు ఎలా ఉండాలి అంటే ఇక్కడ నుండి సంఘములో ప్రతివారు నింపబడిన వారై తిరిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దీవెన వర్షము చేత, కృపా వర్షము చేత, చేపలనేటువంటి ఆత్మల చేత మన జీవితం, మన సంఘము, వ్యక్తిగత జీవితము, వరములు, ఫరములు, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనల చేత నింపబడిన వారమై తిరిగి వెళ్ళుదుముగాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నింపుట 3వ పాయింట్ మీకు జ్ఞాపకము చేస్తాను. బానలు నీళ్లతో నింపబడుట. చెప్పండి, 3వది ఏంటి? బానలు నీళ్లతో నింపబడుట. యోహాను సువార్త 2:7. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. చాలు. యేసు క్రీస్తుల వారు శిష్యులతో అంటూ ఉన్నాడు, యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేంతో నింపారు? చెప్పండి, దేంతో నింపారు? నీళ్లతో నింపారు. నీళ్లతో.
ఏ బాణలు? హలో, ఏ బాణలు? మట్టి బాణలా? ఇత్తడి బాణలా? రాతి బాణలు. అంటే అంతకుముందు నీళ్లతో నింపబడక ముందు ఎలా ఉన్నవి? ఖాళీగా ఉన్నవి. యూదా ఇశ్రాయేలు ప్రజలు వారి జీవిత విధానమును చూపిస్తూ ఉన్నవి. ప్రియమైన దేవుని బిడలారా, ఆచారములతో నింపబడి ఉన్నారు. నీరు వాక్యమును చూపిస్తూ ఉన్నది. వాక్యమనే నీరు లేదు వారి హృదయాలలో. బాణలు వారి హృదయాలను చూపిస్తూ ఉన్నవి. దేవుని వాక్యమనేటువంటి నీరు వారి హృదయాలలో లేదు. అంత మాత్రమే కాదు, వాక్యముతో నింపబడినటువంటి అనుభవం వారికి లేదు. కరుడుగట్టిన జీవితాలు, కఠినమైన హృదయాలు, కఠోరమైన హృదయాలతో ప్రియులారా వాక్యమునకు తావివ్వకుండా, వాక్యమునకు చోటివ్వకుండా, యేసయ్య మాటలకు, యేసయ్య వాక్యమునకు, యేసుక్రీస్తు వారికి వారి హృదయాలలో ఏమాత్రము చోటు తావు లేదు. కఠినమైనటువంటి హృదయాలతో ఉన్నారు, రాతి బాణలు. అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇప్పుడు అద్భుతము జరిగించాలి. ఏం జరిగించాలి చెప్పాలి? ఏం జరిగించాలి? అద్భుతము జరిగించాలి. అప్పుడు ప్రభువారు అన్నారు, ఈ రాతి బాణలు నీళ్లతో నింపండి. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. ప్రతి వారి జీవితములో దేవుని వాక్యం ఉంటే అద్భుతము జరుగుచున్నది. ప్రతి వారి హృదయములో దేవుని వాక్యం ఉంటే ఆశ్చర్యములు చేస్తాడు దేవుడు. వాక్యం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. వాక్యం ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ఉండగా ఆయన తన వాక్కును పంపించి తన ప్రజలను బాగు చేసెను అని మనము చూస్తాం. ఏం పంపించి? వాక్కును పంపించి. నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చాలు, దేవుని వాక్యం మనిషిని బాగు చేస్తున్నది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్కు మనిషికి స్వస్థత చేకూర్చుచున్నది. చనిపోయిన వారిని బ్రతికించేది ఆయన వాక్యము. రోగులను బాగు చేసేది ఆయన వాక్యము. దారిద్ర్యపు స్థితి నుండి ఐశ్వర్యపు తీరానికి నడిపించేది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి నీరు ఆ బాణలలో లేని కారణాన ప్రభువారు అంటున్నారు, ఆ బాణలను నీళ్లతో నింపుడి. దేనితో నింపమంటున్నాడు? నీళ్లతో నింపుడి. హృదయం అనేటువంటి బాణలో వాక్యమనే నీరు ఉంటే ఏ విధమైన దుమ్ముకి, ఏ మస్టుకి, ఏ మలినానికి, ఏ విధమైనటువంటి సాలీడులకు ఆ బాణలో ఉండడానికి తావు అవకాశము ఉండదు. అందుకని వాక్యపు నీరుతో మన యొక్క హృదయపు బాణలు నింపబడుదుముగాక. చప్పట్లు కొట్టి మైంపచ్చుదాము ప్రభు నామమును. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా నీ వాక్యమే ఆహారము, నీ వాక్యమే పాదముల
పాదములకు దీపము, నీ వాక్యమే పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 119వ కీర్తన 11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏం చెయ్యకుండా ఉండునట్లు చెప్పాలి. ఏం చెయ్యకుండా ఉండునట్లు, పాపము చెయ్యకుండా ఉండాలి అంటే హృదయములో ఏముండాలి? వాక్యపు నీరు ఉండాలి. అంత మాత్రమే కాదు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. బ్రతికించేది వాక్యం, స్వస్థపరిచేది వాక్యం, మన జీవితాలు బాగు చేసేది వాక్యం. అంత మాత్రమే కాదు, పాపముల నుండి కడిగేది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. చావుగోతి నుండి బయటికి తీసేది దేవుని వాక్యము. అందుకని ప్రభువారు అన్నారు, కఠిన హృదయాలను చూపిస్తూ ఉన్నటువంటి రాతి బాణలు. యూదా ఇశ్రాయేలు ప్రజల స్థితి అలాగూ ఉన్నది. దేవునికి భయపడే స్థితి లేదు, వాక్యానికి లోబడే స్థితి లేదు, వాక్యానికి వారి హృదయాలలో ఏమాత్రము స్థలమిచ్చి తావిచ్చి వాక్యమును స్వీకరించేటువంటి స్థితి లేదు. అందుకని ఈ హృదయాలు, ఈ కఠినమైన రాతి బాణల వంటి వారి హృదయాలు మార్చబడాలి అంటే ఈ బాణలను నీళ్లతో నింపండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి పునరుద్ధాన దినము కావచ్చు, ప్రతి ఆల్ నైట్ ప్రేయర్లో కావచ్చు, ఏ ఆరాధనలో ప్రియులారా మనం పాలు పంపులు పొందుచు ఉన్నప్పటికీ దేవుని వాక్యపు నీరు మన హృదయపు బాణలలో నింపుకొని వెళ్ళాలి. దేవుని సన్నిధిని నింపుకొని వెళ్ళాలి, దేవుని కృపను నింపుకొని వెళ్ళాలి, దేవుని మాటలను మన జీవితములో నింపుకొని నింపబడి మనము తిరిగి వెళ్ళాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. నింపుట 4వ పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను. 4వదిగా చూస్తే 12 గంపలు యవల రొట్టె ముక్కలతో నింపబడుట. 12 గంపలు యవల రొట్టె ముక్కలతో నింపబడుట. యోహాను 6:13 చదవండి. 6:13. పన్నెండు గంపలు నింపిరి. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ మనము నేర్చుకునే మాట ఏమిటి అంటే, యేసుక్రీస్తుల వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టడము జరిగింది. అయితే రొట్టె ముక్కలు కాళ్ళ క్రింద త్రొక్కబడుచు ఉన్నటువంటి ముక్కలు. ప్రియమైన దేవుని బిడలారా, రొట్టెలు మిగిలినట్లుగా మనము చూడము. అయితే 12 వచనము కూడా చదవండి. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. మిగిలిందేంటి? మిగిలిందేంటి? అర్థం కావట్లేదా? మిగిలిందేంటి? రొట్టెలా, రొట్టె ముక్కలా? రొట్టె ముక్కలు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఈ మిగిలినటువంటి రొట్టె ముక్కలు యూదా ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తూ ఉన్నవి. అంటే
క్రీస్తు పూర్వము 606లో బబులోను రాజ్యానికి నెబుకద్నెజరు కాలములో వీరు చెరపట్టుకొని పోబడి ఉన్నారు. అప్పుడు యూదా రాజ్యము చిన్నాభిన్నమైపోయింది, ముక్కా చెక్కలైపోయింది. ప్రపంచము నలుదిశలకు ఏమైపోయారు? వారు చెదిరిపోయారు. అందుకని ఇక్కడ ఉన్నది కదా, చెదిరిన ముక్కలు, చెదిరిపోయిన ముక్కలు పోగు చేయుడి అంటున్నాడు ప్రభువారు. స్తోత్రం చెప్పడం ధర గట్టిగా. అంటే దేవుని ప్రజలు ఈ రొట్టె యూదా ఇశ్రాయేలీలను చూపిస్తూ ఉంటే, వీరు చెరలోనికి వెళ్ళుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలేమో అషూరు చెరలోనికి, యూదా ప్రజలేమో బబులోను చెరలోనికి వెళ్ళుట ద్వారా రొట్టె అనేటువంటి ప్రజలు ముక్కా చెక్కలైపోయి చెల్లాచెదురుగా మారిపోయారు. యేసు రక్తమే. ఇప్పుడు చదవండి 12వ వచనంలో ప్రభు వారు ఏమంటున్నాడో, ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని చెప్పాను. 13వ వచనం కూడా, కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. కొడతారా గట్టిగా చప్పట్లు ఇప్పుడు? ఏ ముక్కలు? చల్లా చెదురైపోయినటువంటి ముక్కలు వేస్టుగా వదిలిపెట్టడం దేవునికి ఇష్టము లేదు. ఎవరైనా సరే వేస్టుగా ఇంట్లో ఉండడం యేసయ్యకి ఇష్టం లేదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వేస్టుగా దేవుని సంధికి దూరం కావడం యేసయ్యకి ఇష్టమో లేదు. సర్వసాధారణంగా ఇశ్రాయేలీయుల స్థితి ఎలా ఉన్నదంటే, ఆ కాలంలో చెరలో వేస్టుగా ఉన్నారు, వేస్టుగా కాలము గడుపుచున్నారు. ఇక మా స్థితి అంతే, మమ్మలను తిరిగి రప్పించేవారు లేరు జెరూషలేమునకు, మమ్మలను కట్టేవారు లేరు, పోగు చేసేవారు లేరు. మేము చెరలో కాళ్ళ క్రింద త్రొక్కబడి అన్య రాజుల కాళ్ళ క్రింద, అన్య రాజుల కబంధ హస్తాల క్రింద నలిగిపోవచ్చు. మేము స్వాతంత్రము కోల్పోయి ముక్కా చెక్కలైపోయిన స్థితిలో ఉన్నాము. ఇక మాకు దిక్కు మొక్కు లేరనుకుంటున్నటువంటి సందర్భంలో స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ఆ పరిస్థితిలో ఉండగా చెదిరిపోయినటువంటి యూదా ఇశ్రాయేలీలకు స్వాతంత్రము ప్రకటించబడింది. 1948వ సంవత్సరం మే నెల 18వ తారీఖు వాళ్ళకు స్వాతంత్రం ప్రకటించబడితే అప్పటి నుండి ఇప్పుడు వరకు వాళ్ళు వెళుతూనే ఉన్నారు. నలుదిశల చెదిరిపోయిన వారు ఇప్పటికీ కూడా తిరిగి వెళుతూనే ఉన్నారు యెరూషలేముకు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇది పోగు చెయ్యబడుట. అర్థమైందా? ఇదేంటి పోగు అంటే? ఎవరు కూడా ఏ రాజ్యములో మిగిలి ఉండడానికి, ముక్క చెక్కలు కావడానికి, చెల్లా చెదురు కావడానికి, అలాగూ వారందరూ కూడా ఎవరికి వారు ముక్కలై చెక్కలై వారి దేశానికి, వారి ఆరాధనకు, వారి దేవునికి దూరమైపోయి ఉండడము దేవునికి ఇష్టమో లేదు. అందుకని వారందరినీ చూపిస్తూ ఉన్నవి ఈ మొక్కలు. ఇప్పుడు చదవండి 13వ వచనంలో ఏమంటున్నాడు ప్రభువారు. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నిండా ఎత్తిరి. ఎన్ని గంపలు? అందరూ చెప్పాలి. ఎన్ని గంపలు? 11 కాదు, 10 కాదు, 9 కాదు, 8 కాదు, 7 కాదు, 6 కాదు, 5 కాదు, 4 కాదు, 3 కాదు, 2 కాదు, 1 కాదు. ఎన్ని అంటే దాని అర్థం ఏమిటి? దేవుని ప్రజలు 12 గోత్ర
గోత్రాల ప్రజలను అందరిని, ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ పోగు చేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 2 చేతులెత్తి చెప్పండి గట్టిగా. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, యెరూషలేము కాటు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. హల్లెలూయా. ఎవరిని పోగు చేసేవాడు? ఇశ్రాయేలీయులు. చదవండి ఆ మాట. 147వ కీర్తన, 147వ కీర్తన 2వ వచనం. 2వ వచనం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను. చాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నా పాయింట్లో అది కాదు, మీకు అర్థం కావటం కోసమే చెప్పాను. ఇప్పుడు పాయింట్లోనికి వద్దాం. 12 గంపల నిండా మిగిలిన ముక్కలన్నిటిని పోగు చేసి 12 గంపలు నింపిరి. అండర్లైన్ చేసుకోండి. ఏం చేశారు శిష్యులు? 12 గంపలు అంటే ఒక్క ముక్కను కూడా విడిచిపెట్టలేదు. సర్వసాధారణంగా మనం భోజనం పెడతా ఉంటాం. పోదా కింద పోదా భోజనం? పోద్ది కదండి, పోద్ది కదా. ఏం చేస్తాం? ఊడిసి పారేస్తాం. ఒక భోజనం అయినా ఇంకా ఏదైనా వేరే ఐటమ్స్, వేరు పదార్థములు ఏదైనా కూడా సర్వసాధారణం కింద పోయిందాన్ని ఏం చేస్తాం మనం? జాగ్రత్తగా పోగు చేసి ఒక పక్కన తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తామా? పోగు చేసి లేకపోతే ఎత్తి పారేస్తాం. కానీ ఒక్క ముక్కను కూడా విడిచిపెట్టద్దు. 12 గంపలు నింపారా? 12 మంది శిష్యులకి ఎత్తి వాళ్ళ ఇంటికి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. అంటే ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాడు. అందరినీ ఆశీర్వదించే దేవుడు, అందరినీ దీవించే దేవుడు. దీవెనలతో నింపుతాడని దాని అర్థము, ఆశీర్వాదాలతో నింపుతాడని అర్థము. చెదిరిపోయిన జీవితము కలిగి చెదిరిపోయిన కుటుంబముగా దేవునికి దూరము కావడం, దేవునికి ఎడము కావడం, వాక్యమునకు దూరము కావడం, సహవాసానికి దూరము కావడం, ఆరాధనకు దూరము కావడము, ఇది దేవునికి, ఆ దేవుని సన్నిధి నుండి చెదిరిపోయిన అనుభవము, ముక్కా చెక్కలైతున్నటువంటి పరిస్థితి. యేసు రక్తమే. అప్పుడేం చేస్తున్నాడు? పోగు చేసి నింపిరి. 12 గంపలకు నింపడం అనగా ఆశీర్వదించడము చూపిస్తూ ఉన్నది. దీవించు దేవుడని, ఆశీర్వదించు దేవుడని ఎవరిని విడిచిపెట్టడు. వారి సమయం వచ్చినప్పుడు వారిని దీవించే విషయంలో, ఆశీర్వదించే విషయంలో, హెచ్చించే విషయంలో, వారి కోరికలు, వారి అవసరతలు తీర్చే విషయంలో, వారి ప్రార్థన విని, వారి విన్నపములు విని, వారి అవసరతలు ప్రియులారా తీర్చే విషయంలో అన్ని విషయాలలో నింపే దేవుడు గంపలను. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. గంపనగా సంఘమును చూపిస్తూ ఉన్నది. గంప అంటే దేన్ని చూపిస్తుంది? గట్టిగా చెప్పండి. సంఘమును చూపిస్తూ ఉన్నది. అనగా దేవుని ప్రజలను సంఘములో చేర్చి, సంఘములో పేర్చి, సమకూర్చి, దీవించుచు, ఆశీర్వదించుచు, ఆయుష్తోనూ ఆరోగ్యముతోనూ కృపాక్షేమములతోనూ నింపుచు, బలపరుచుచు, ఆ ప్రియులారా భాగ్యములతో నింపేటువంటి దేవుడై ఉన్నాడని దీని యొక్క భావము. దేవునికి స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. చాలామంది అనుకుంటారు, నేను ఎప్పటి నుంచో దేవుని సన్నిధికి వస్తున్నాను, దేవుడు నాకు ఏం చేశాడు? ఉతాళంగా వదిలేసేస్తారు, అనేసేస్తారు. ఎప్పటి నుంచో వస్తున్నా, పలానా ఆయన్ని దీవించాడు, పలానా కుటుంబాన్ని దీవించాడు, పలానా వారికి ఉద్యోగాలు, పలానా వారికి ఆశీర్వాదాలు, మాకేం వస్తున్నాయి అని. నీవు సంఘమనే గంపలో నీవు ఒక రొట్టె ముక్కగా నింపబడినటువంటి అనుభవంలో ఉంటే సమృద్ధిగా దేవుడు ఇంకా నిన్ను నింపునుగాక.
దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఆయన సంఘమనే గంపలో క్రమముగా మనము చేర్చబడాలి. క్రమముగా నేనొక ముక్కగా ఉన్నాను ప్రభువా, నన్ను విడిచిపెట్టవద్దు నాయన, పోగు చెయ్యండి అని దేవునికి అప్పగించుకున్నప్పుడు శిష్యులు సేవకులు అప్పగించుకున్నప్పుడు పోగు చేసి ఆశీర్వాదములతో నింపే దేవుడుగా మనము చూస్తున్నాం. నింపుట ఎన్ని విషయాలు నేర్చుకున్నాం ఇప్పుడు చెప్పండి, ఎన్ని? 4. ఇంకొక మాట చూపించి ముగిస్తాను. ఉండటానికి 7 ఉన్నాయి, కానీ ఇంకొక మాట, పరిశుద్ధాత్మతో నింపబడుట. 5వది ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మతో. అపోస్తుల కార్యము 9:17. అపోస్తుల కార్యము 9:17. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము. 9:17 అమ్మా. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. సౌలు విషయం మనకందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడలారా, దమస్కు పట్టణములో క్రైస్తవులు ఉన్నారని తెలిసి ప్రధాన యాజకుల దగ్గర వారిని చంపడానికి పత్రములు పుచ్చుకొని అధికారముతో వెళ్ళుచున్నాడు. అయితే దమస్కు దగ్గరకు వెళ్ళిన వెంటనే ఆకాశము నుండి ఒక దర్శనం ఆయనకు కలిగినది, గొప్ప వెలుగు తాకింది. అయితే ప్రియమైన దేవుని బిడలారా, ఆయన నేలను పడిపోయాడు బోర్లగా. అప్పుడు అంటున్నాడు, సౌలా సౌలా, నీవు నన్నేలా హింసిస్తున్నావని దేవుడు మాట్లాడుచుంటే, ప్రభువా నీవు ఎవడవు అంటున్నాడు. నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును నేను. దృష్టిని కోల్పోయాడు. అప్పుడు ప్రియమైన దేవుని బిడలార, దమస్కు పట్టణములో అననీయ అను ఒక మనుష్యుడున్నాడు. ప్రభు దర్శనమందు అననీయ అని ఆ ప్రియులారా పిలిచాడు. ప్రభువా ఇదిగో నేనున్నానని చెప్పాను. అందుకు ప్రభు అంటున్నాడు, నీవు లేచి తిన్నని వీధి అనబడినటువంటి వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. అప్పుడు వెళ్ళాడు. యూదా అనువాని ఇంట ఉన్నాడు దమస్కు పట్టణములో. 17వ వచనంలో చూస్తే ఆయన వెళ్ళాడు. వాస్తవానికి ప్రియులారా, దేవుడంటే తెలియదు, ఆత్మతో నింపబడడం అంటే తెలియదు, ప్రియులారా దేవుని మార్గం అంటే తెలియదు. అయితే ఈ 17వ వచనంలో అననీయ వెళ్ళాడు. వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని స్తోత్రం చెప్పడం ద్వారా గట్టిగా. ఇప్పుడు దేనితో నింపబడుచు ఉన్నాడు సౌలు? అందరూ చెప్పండి, దేనితో? ఆత్మతో నింపబడుచున్నాడు. ఆత్మ అంటే, పరిశుద్ధాత్మ అంటే ఎరుగని సౌలు, రక్షణ అంటే ఎరుగని సౌలు, మారు మనసు అంటే ఎరుగని సౌలు. అననీయ వెళ్ళి చేతులుంచి ప్రార్థించడం ద్వారా మొట్టమొదటిగా అదిగో అతడు దృష్టి పొందాడు. రెండవదిగా మారు మనసు పొందాడు. మూడవదిగా పరిశుద్ధాత్మతో నింపబడుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేనితో నింపబడుచున్నాడు? నీవు దేనితో నింపబడుచు ఉన్నావు? ఈ పునరుద్ధాన దినమందు ప్రతి వారు ఆత్మాభిషేకముతో నింపబడిన వారమయ్యుందుము గాక. స్తోత్రం చెప్పడం ద్వారా గట్టిగా. హల్లెలూయా. దేవుని సంఘము ఆనందముతో సమాధానముతో నింపబడవలసిన వారుగా ఉన్నారు. ఆ మాట కూడా చదవండి. రోమాపత్రిక 15:13. ఆ మాట కూడా చదవండి. ఆనందముతో
సమాధానముతో సంఘము నింపబడి ఉండవలసిన అవసరత ఉంది. రోమాపత్రిక 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణ కర్తయగు దేవుడి విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. దేనితో నింపబడుతున్నారు రోమా సంఘము? చెప్పాలి గట్టిగా. దేనితో? సమస్త ఆనందముతో సమాధానముతో నింపబడుదురుగాక. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. దేవుని సంఘం, పరిశుద్ధులు, దేవుని పిల్లలు, దేవుని సన్నిధికి వస్తూ పోతూ ఉండేవారు, ఆరాధిస్తున్నవారు, బలలో పాలు పంపులు పొందుచున్నవారు, రక్షించబడినటువంటి వారు, నిరంతరము అనుదినం అనుక్షణము ప్రియులారా దేవుని ఆనందమును కలిగి దేవుడు అనుగ్రహించిన సమాధానముతో నింపబడి ఉన్నటువంటి వారమై తిరిగి వెళ్ళుదుముగాక. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. నింపబడుట. ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? 6. చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? ముగిస్తున్నాను. భాగ్యముతో నింపబడుట. 2, దోణెలు మునుగునట్లు చేపలతో నింపబడుట. 3, బాణలు నీళ్లతో నింపబడుట. 4, 12 గంపలు రొట్టె ముక్కల చేత నింపబడుట. 5, పరిశుద్ధాత్మతో నింపబడుట. 6, ఆనందముతో సమాధానముతో నింపబడిన వారమయ్యుండుట. ప్రభు మనందరి వినికిడిలో వర్తమానము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.